రాజుగారు, ఇప్పుడు మీ వెనకాల చూస్తే వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తున్నాయి. మొన్న మధ్యన టీటీడీ అవును. చైర్మన్ పోస్ట్ అని కూడా కొంత ప్రచారం జరిగింది. ఆ నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా, అసలు ఏంటి? మీకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నో ఐడియా. నో ఐడియా. ఓకే. ఇవాళ ఇవాళ ఒక పెక్యులర్ ఇన్సిడెంట్. చెప్పండి. పొద్దున్న ఓ ముగ్గురు వచ్చారు. ఉమ్. తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారంట. వచ్చి, సార్ మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాం సార్, హెడ్ ఆఫీస్కి. అక్కడ వెళ్ళి అక్కడ ఎవరో ఎవరో లేడీస్ ఎవరో ఉన్నారు, అమరావతి వాళ్ళు అనుకుంటా. ఏదో మాట్లాడుకుంటా ఉంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ఉండి నుంచి వచ్చామంటే, ఒక త్రిపుల్ ఆర్ గారు మీ ఎమ్మెల్యే అని అడిగారండి. తెలుస్తుందిలే, ఉండంటే త్రిపుల్ ఆర్ అని తెలుస్తుందిలే అన్న. అలా కాదండి, మమ్మల్ని చాలా చండాలంగా తిట్టారండి అన్నారు. ఇదేంటా, ఎవరు అంత చండాలంగా మిమ్మల్ని ఎంత తిట్టారు అన్నా. కాదు, అసలు మీకు బుద్ధి ఉందరా? మీరు ఇక్కడ పైరువీలు చేసుకోవడానికి వస్తారా? త్రిపుల్ ఆర్ గారికి త్రిపుల్ ఆర్ గారి కోసం మీరు ఫైట్ చేయాలి. ఆ అసలు మీరేం మనుషులరా అని చెప్పి మమ్మల్ని తిట్టిందండి ఆ లేడీ. చాలా దారుణంగా తిట్టిందండి. మరి ఇప్పుడు మేము ఏం చేయాలండి అన్నారు. మీరు ఏమీ చేయక్కర్లేదురా నాయన, మీరు గమ్మున ఊరుకోండి, ఏమీ చేయక్కర్లేదు. త్రిపుల్ ఆర్ గురించి మీకేం తెలుసు? అక్కడ ముఖ్యమంత్రికి మొత్తం అందరికీ కూడా త్రిపుల్ ఆర్ గురించి అంతే తెలుసు. అది తెలియక కాదు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. ఇందాక నువ్వు అన్నట్టు మనసులో అనుకున్నా, ఆ కోటరీ ఇబ్బందులు కోటరీకి ఉంటాయి. సో ఒక్కోసారి మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ అవుతుంది. సో ఏమో అదే అయి ఉండొచ్చు. బట్ వీళ్ళు మాకు చాలా షేమ్గా ఉందండి, ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి అన్నారు. నువ్వు షే నువ్వు షేమ్గా ఏం ఫీల్ అవద్దు. పొరపాటును కూడా నన్ను నా గురించి అడిగితే నాకు అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. నోరు మూసుకు కూర్చో. ఉం? నన్ను అవమానించకు. ఎవరో ఇంకో మొహం తెలియనోడికి ఏదో కావాలని అడిగినట్టు ఉం? నన్ను అవమానించొద్దురా బాబు అని చెప్పి ఆయనకి బిస్కెట్ ఇచ్చి టీ ఇచ్చి పంపించారు. రైట్. బట్ మళ్ళీ కొంచెం హాట్ టాపిక్స్కి వస్తున్నాను. మొన్న మధ్యన ఒక డిబేట్లో మీ పార్టీకి సంబంధించిన జీవి రెడ్డి గారు మిమ్మల్ని కస్టోడియల్ టార్చర్ చేసేటప్పుడు మీ చెస్ట్ మీద, ఛాతీ మీద కూర్చున్నది ఎవరో కాదు, ఎంపీ నందిగాం సురేష్ గారు అని చెప్పారు. అంటే అందులో ఎంతవరకు అయ్యుండొచ్చు. ఉం, నిజం, చాలా వరకు నిజమే అయ్యుండొచ్చు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆ జీన్ ప్యాంటు, కట్స్ ఆల్మోస్ట్ కుడ్ బి. ఇందాక నువ్వు అన్నట్టు నిప్పులేందే పొగరాదని ఇంతకుముందు కూడా కొంతమంది మాట్లాడారు. మనకి కొంతమంది ఆ కాళ్ళ మీద కొట్టిన వాళ్ళ పేర్లు అయితే ఇంతవరకు నా దగ్గర ఒక అంచనాకు వచ్చా. సో వాళ్ళని పిలిచి అడిగినప్పుడు చెప్పేస్తారు. ఎందుకంటే అతనికి వ్యక్తిగతంగా ఆ కోపం ఉంది ఆ, నా మీద. సో ఐ థింక్ హీ హాస్ గాట్ సమ్ మ్యాండేట్ ఆల్సో. పార్లమెంట్ లోనే ఏదో తోలు తీస్తాను అని చెప్పి కూడా అతను నా గురించి మాట్లాడాడు. దాని మీద నేను ఒక కంప్లైంట్ కూడా ఇచ్చా ఢిల్లీలో. సరే, ఏదో జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసుకున్నాడు అది. సో నా తోలు తీసేస్తాను అని చెప్పి కూడా అతను మాట్లాడటం జరిగింది. సో కాబట్టి ఏమో, డెఫినెట్ గా ఆ కూర్చున్నప్పుడు మంచం కోలు కూడా ఇరిగిపోయి ఇట్ కుడ్ బి దట్ గై, ఐ డోంట్ నో. వాయిస్ ఏమైనా గుర్తుపెట్టారా మీకు? మీరు ఏమన్నా ఆ టైంలో లేదా? అంటే అంటే ఇప్పుడు మళ్ళీ అతనికి అది కట్టేస్తే డెఫినెట్ గా టు సమ్ ఎక్స్టెంట్ ఐ షుడ్ బి ఏబుల్ టు రికలెక్ట్. ఓకే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉమ్. అంటే గడ్డంతో సహా కవర్ అయిపోయింది. ఇక్కడ దాకా అయితే అతని గడ్డం అంతా మనకు తెలుసు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కవర్ అయింది. సో కాబట్టి ఉమ్, అంత చెప్పలేం. మళ్ళీ అలాగే కర్చీఫ్ పడితే ఏమో. ఓకే. సరే, అంటే ఇప్పుడు పోలీసులు
ప్రస్తుతం అంటే రూల్ బుక్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. దేనికంటే మ్, గత 5 ఏళ్ళు టీడీపీ వాళ్ళు కానీ మీ పట్ల కూడా ఎలా వ్యవహరించారో తెలుసు మనకి. ఎత్తి లోపల పడేసేవాళ్ళు ఈడ్చుకెళ్ళిపోయి. ఇప్పుడు రాచమర్యాదలు ఇచ్చి సెల్ఫీలు దిగుతూ వాళ్ళతో ఏదో మొమెంటో ఇస్తున్నట్టు నోటీసులు ఇస్తూ ఫోటోలు దిగుతూ అంటే ఏంటి సార్ ఇంత అసలు జనాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటి ఇదే పోలీసులు ఒకప్పుడు అలా బిహేవ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏం సార్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసింగ్ అంటారేమో. కూడా కాదు. దాన్ని ఎలాగంటే ఇంకో పదం చెప్పాలి. మళ్ళీ మీడియాలో ఆ పదాలు వాడకూడదు. అసలు ఏంటి ఈ మొత్తం వ్యవహారం అంటే పోలీసు వ్యవస్థ కూడా తప్పు చేసిన వాళ్ళని అందరినీ అనట్లా తప్పు చేసిన వాళ్ళని కూడా మర్యాదగా తీసుకెళ్తూ లేదా నోటీసులు ఇవ్వడము హత్యాయత్నం కేసుల్లో ఉన్న వాళ్ళతో కూడా చాలా సాఫ్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ఏ పదవి లేని వాళ్ళని సరే పోనీ ఎమ్మెల్యేలను ఎంపీలను అలా బిహేవ్ చేశారంటే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఏదో ఉంటుంది ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. సామాన్య రాజకీయ కార్యకర్తలని నాయకుల మీద కూడా పోలీసులు చూపించాల్సినంత కఠినత్వాన్ని చూపించట్లేదు అనేది ఒక అపోహ ఉంది కామన్ మ్యాన్లో. అంటే మీ దాకా కూడా ఏమన్నా వచ్చి ఉంటుందా? ప్రజల్లోనే తిరుగుతూ ఉంటారు కానీ అంటే ఓకే, రకరకాలుగా వస్తాయి. కానీ డెఫినెట్ గా అతను అరాచకాలు చేశాడని చెప్పి అంత అరాచకంగా ఉండవలసిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం అరెస్ట్ చేసి తీసుకెళ్లి 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అదేదో అక్కడే ఇచ్చేస్తుంటే మర్యాద ఉంటుంది. సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కాస్త కాంట్రవర్షియల్ విషయము. జేసీ దివాకర్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారిని కలిశారు. ఫోటోలు అన్ని రిలీజ్ చేశారు బయటికి. ప్రభాకర్ రెడ్డి జేసీ ప్ర ఆ, ఆ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. సార్ అంటే ఏంటి? నథింగ్ రాంగ్. ఇప్పుడు కేసీఆర్ గారు బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో తిట్లు తిట్టాడు ఆయన. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు 2 సార్లు. ఒకసారి అయితే చిన్న సెల్లో పెట్టాడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని. హాస్పిటల్లో తుంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా లేరు. వెళ్ళి కలిశాడు ఈయన. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆవిడకి ఒంట్లో బాగాలేదు, విజయం గారికి ఒంట్లో బాగాల. ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి కలిశాడు. వాళ్ళకి పులివెందులకి జిల్లాలు వేరైనా సరే తాడిపత్రి పులివెందుల చాలా దగ్గర. అండ్ రాజశేఖర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళు చాలా, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో దివాకర్ రెడ్డి గారు ఉన్నాడు. అప్పుడు ప్రభాకర్ వచ్చి ఈయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. సో దేవర్ హ్యావింగ్ క్లోజ్ రిలేషన్. పులివెందులకి తాడిపత్రికి నా ఉద్దేశం 50-60 కిలోమీటర్లుగానే ఉండదు. ఇప్పటి నుంచో రిలేషన్ ఉంది. ఆవిడ ఒంట్లో బావాలా, పరామర్శకి వెళ్ళాడు ఆయన. ఏముంటుంది అందులో? నాకు విజయం గారు బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చాలా క్లోజ్ కాబట్టి విజయం గారు నాకు చాలా క్లోజ్. సో ఆవిడ నిజంగా నాకు తెలియదు. ఒకవేళ సపోజ్ ఆవిడ ఏదన్నా వాట్ ఎవర్ మేబీ దట్ ఈస్ అన్ హాస్పిటల్ అడ్మిట్, ఐ విల్ గో అండ్ సీ హర్. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. సో అంచేత ఫ్రెండ్షిప్ ఈస్ ఫ్రెండ్షిప్, పాలిటిక్స్ ఈస్ పాలిటిక్స్. యూ కాంట్ లింక్ పాలిటిక్స్ అండ్ మానవ సంబంధం. ఫ్రెండ్షిప్. మానవ సంబంధాలే. సో అది పాలిటిక్స్ కి లింక్ పెడతాం అనేది కరెక్ట్ కాదు.